విజయబాబు గారు, ఒక చట్టం, ఒక నిర్ణయం, ఒక డీలిమిటేషన్ దేశ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదా? ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ మారుస్తుంది, అందులో డౌట్ అయితే లేదు. కానీ లక్ష్యం అనే దాని గురించి ఎప్పటి నుంచో అన్ని పార్టీలు దేశంలో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుగా ఇవాళ దాన్ని ట్యాకప్ చేయటం, దాని మీద చాలా మందికి చాలా సందేహాలని, కొన్ని రీజనబుల్ ఇవి కూడా ఉన్నాయి, ముఖ్యంగా సౌత్ స్టేట్స్కి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక చట్టం, ఒక నిర్ణయం, ఒక డీలిమిటేషన్. అంటే దేశ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదా అంటే డెఫినెట్ గా మారుస్తుంది. పార్లమెంట్ ముందుకు వచ్చినటువంటి ఈ యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 ఇప్పుడు ఒక లీగల్ డాక్యుమెంట్ కాదు, ఇది ఖచ్చితంగా యాజ్ యు రైట్లీ టోల్డ్ దట్ దేశ భవిష్యత్తుని మార్చేటువంటి, మలుపు తిప్పేటువంటి దీనిగానే చూడాలంటే పొలిటికల్ రీసెట్ బటన్ అని చెప్పి అనొచ్చు. ఇది ఎన్నికల మ్యాప్ని మళ్ళీ ఫ్రెష్గా గీయబోతున్నటువంటి ఒక నిర్ణయం. అయితే ఇది అధికారాన్ని ఎవరి చేతిలో ఉంచాలో నిర్ణయించేటువంటి ప్రక్రియే ఈ బిల్లు. కానీ అసలు ఏంటి ఈ బిల్లు అని చెప్పి ఒకసారి కనుక పరిశీలించినట్టయితే ప్రధానంగా పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లాంటి యూనియన్ టెరిటరీస్లో అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన సీట్ల కేటాయింపుకి, రిజర్వేషన్స్కి, ఈ నియోజకవర్గాలను సరిహద్దుల్ని నిర్ణయించడానికి ముందు ప్రధానంగా అని చెప్పని అనుకున్నారు అప్పటి వరకు. సో ఇప్పటి వరకు ఉన్న ఈ వ్యవస్థలో జనాభా ప్రాతిపదికన లెక్కల ఆధారంగా ఇప్పుడు యావత్ భారతదేశంలో, నిజానికి ఇప్పుడు లాస్ట్ టైమే ఎక్స్పెక్ట్ చేస్తే అప్పటిదాకా ఊరించి 26 అని చెప్పని అన్నారు. సో ఇక్కడ తాజా గణాంకాల ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని మళ్ళీ నిర్వచించబోతున్నారు. ముఖ్యంగా ఈ బిల్లులో ఈ డీలిమిటేషన్ కమిషన్కి పూర్తి అధికారం ఇవ్వటం అనేటువంటిదే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మార్పు. డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ శక్తిని పునర్విభజించటం, పునర్నిర్వచించటం, ఒక ప్రాంతానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఎవరి ఓటు విలువ ఎంత ఉండాలి అనే అంశాలను ఇక్కడ డిసైడ్ చేస్తుంది. సో ఈ ప్రక్రియ కాబట్టి ఈసారి జరగబోయేటువంటి డీలిమిటేషన్ దేశ రాజకీయ సమీకరణాలని పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇక్కడే మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది, ఏంటంటే మహిళల రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి దశాబ్దాలుగా. సో అది ఇప్పుడు ఈ మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రచారం గతంలో జరిగింది, కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా జరగబోతుంది. ఈ బిల్లు అదొక కీలక నిర్ణయం, ఇంప్లిమెంట్ అవబోతుంది. సో మహిళల రిజర్వేషన్ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లు తర్వాత మాత్రమే ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. అంటే ముందుగా నియోజకవర్గాలను మార్చాలి, ఆ తర్వాత మహిళలకి ఎక్కడెక్కడ ఏ సీట్లు కేటాయించాలనేది మళ్ళీ అది కూడా జనాభా ప్రాతిపదిక అవన్నీ ఉంటాయి, ఇవి జరుగుతుంటాయి. సో ఇది నిజంగా ఏంటంటే మహిళల యొక్క సాధికారత ఎప్పటి నుంచో నలుగుతున్న నినాదం ఇది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమేనా, లేకపోతే రాజకీయాల్లో ఒక వ్యూహం అనే దాని మీద కూడా ఒక డిబేట్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పుదుచ్చేరిలో మార్పులు, పుదుచ్చేరి అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసి కనీసం 30 మంది సభ్యులతో ఉండేలా చేయాలని నిర్ణయించారు. అలాగే నామినేటెడ్ సభ్యులు ఒక 5కి పెంచేటువంటి అవకాశం ఇచ్చారు. అందులో 2 మహిళలు ఉండాలి. కానీ ఇది కూడా డీలిమిటేషన్ తర్వాతే అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి. అంటే పాత చట్టాల్లో ఉన్న సెక్షన్లన్నీ కూడా రద్దయి కొత్త వ్యవస్థకి ఇది మార్గం సుగమం చేస్తుంది. ఈ ఢిల్లీలో కూడా ఇదే రకమైనటువంటి, ఇది పెద్దగా ఎక్కడైతే దాని ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి మార్పులు అయితే అక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ సంఖ్యని ఇక అలా ఆషామాషిగా ఫిక్స్ చేయకుండా డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించేలాగానే చేశారు. అంటే భవిష్యత్తులో ఢిల్లీ రాజకీయ మ్యాప్ కూడా పూర్తిగా అది మారిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇక పార్టీలకి ఇప్పుడు కొత్త లెక్కలు మళ్ళీ ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ ఏంటంటే స్ట్రాటజిక్ మార్పులు. జమ్మూ కాశ్మీర్లో దాన్ని రాష్ట్రంగా మన ఇది చేసిన తర్వాత అక్కడ సీట్ల సంఖ్యను కూడా పెంచుతారు. అంటే 114గా నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సున్నితమైనటువంటి కాంట్రవర్షియల్ ప్లేస్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలకు సంబంధించి అక్కడ మాత్రం 24 సీట్లను యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఖాళీగా ఉంచేస్తారు అనమాట. సో ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం కాదు, ఇది ఖచ్చితంగా పొలిటికల్ పోలరైజేషన్ అని చెప్పనొచ్చు. అంటే మన భూభాగాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి చేసినటువంటి ఒక ఏర్పాటుగా చూడాలి. ఇక లీగల్ అనాలిసిస్కి వద్దాం.
లీగల్ అనాలిసిస్కి వచ్చినప్పుడు ఏంటంటే చట్టపరంగా చూస్తే ఈ బిల్లు రాజ్యాంగ సవరణలకు అనుగుణంగానే ఉంది. డీలిమిటేషన్ కమిషన్ తద్వారా స్టేట్ల పునర్విభజన కూడా జరుగుతూ ఉంది. రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియ అమలు చేసేటువంటి ఆ విధానం, దాని వెనక ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఒకటి ఏదో ఉంది అనే దాని మీద ఇప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే భవిష్యత్తులో కోర్టుల్లో ఈ అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని మన అశోక్ను కూడా అడిగి తెలుసుకుందాం. సో పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ అటాక్. ఇప్పుడు అసలు విషయం, ఈ బిల్లు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మరింత ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంది. తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలేమో రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంటే యూనియన్ టెరిటరీలో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంటే ఎన్నికల ఫలితాల మీద ఇది డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ జరుగుతుంది. మరి ఏంటి ఈ హిడెన్ స్ట్రాటజీ? ఈ హిడెన్ స్ట్రాటజీ ఏంటంటే ఈ బిల్లులో దాగి ఉన్న ఇది ఎన్నికల ముందు నియోజకవర్గాలను ఒక్కసారిగా ఆల్ సడన్ డన్ మార్చడం వల్ల కొత్త ఓటర్స్ డైనమిక్స్ అన్ని కూడా మారిపోతాయి. రిజర్వేషన్ పేరుతో సీట్లు పునర్విభజన చేయడం అవుతుంది. సో ఇవన్నీ కలిసి ఒక పొలిటికల్ ఇంజనీరింగ్ లా కనిపిస్తున్నా కూడా పాలసీ నిర్ణయాల్లో అయితే ఇది భవిష్యత్తు ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్ అనేటువంటి ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ప్రజల మీద దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీ నియోజకవర్గాల్లో మొత్తం సీన్ అంతా మారిపోతుంది. మీ ఎమ్మెల్యేలు మారిపోతారు, మీ ఓట్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంగా మారిపోతుంది. ఇక్కడ విజయబాబు గారు, అందరికీ ఒక ఉత్కంఠమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే మా నియోజకవర్గం మారిపోతుందేమో, మా నియోజకవర్గం రిజర్వ్డ్ అవుతుందేమో,